ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని మనకి అందిస్తున్న ప్రతి ఒక్క గురువులకి కూడా నమస్కరిస్తూ, ఈరోజు మనము ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, సహకరిస్తున్న వారందరికీ, ఈ సృష్టికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనము నిన్న సాంఖ్యయోగంలోని వేదాలలో చెప్పబడిన విషయాల గురించి, త్రిగుణాల గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత కానీ ఆ త్రిగుణాల కంటే కూడా అతీతుడివి కావాలి, ద్వంద్వ స్థితులకి, యోగక్షేమాలకి అతీతుడివి కావాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ అర్జునుడికి చెబుతున్నారు. మరియు అలాగే వేదాలలో ఉన్న సమస్త జ్ఞానము పెద్ద చెరువుతో మనకి ఎంత ప్రయోజనం ఉంటుందో అందులో ఉన్న నీటి ద్వారా, అలాగే మనకి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు కూడా ఒక చిన్న బావిలో నుండి మనకి నీటి ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రయోజనము ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా కూడా ఉంటుంది అని చెబుతూ కర్మయోగాన్ని గురించి చెప్పారు. మరి కర్మని ఆచరించడం అనేది మనకి, కర్మను చెయ్యి కానీ కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదు. కర్మను చేయడానికి మటుకే నీకు అధికారం ఉంది, కర్మ ఫలితం మీద నీకు ఎలాంటి అధికారము లేదు అని చెప్పి కర్మయోగం గురించి మనకి చెప్పడము కర్మణ్యేవాధికారస్తే శ్లోకంతో మనకి మొదలయ్యింది. మరి ఈ రోజు తదుపరి శ్లోకాలలో మనము ఇంకా కర్మను ఏ విధంగా ఆచరించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనము సాంఖ్యయోగంలోని ముందుగా 48వ శ్లోకం నేర్చుకుందాము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇక్కడ యోగ స్థితి గురించి చెప్పారు. యోగము అంటే ఏంటి అనే దాని గురించి చెబుతూ మనం చేసే ప్రతి కర్మను కూడా ఆ యోగ స్థితిలో ఉండి చెయ్యాలి. సంగం త్యక్త్వా ధనంజయ అంటే మనము అటాచ్మెంట్ తో ఉండకుండా, ఆసక్తిని విడిచి నువ్వు నీ కర్మను ఆచరించాలి. ధనంజయ అంటే ధనాన్ని జయించినవాడా ఓ అర్జున. సిద్ధ్య సిద్ధ్యోహ సమోభూత్వ, సిద్ధి పట్ల అలాగే అసిద్ధి పట్ల కూడా సమాన భావంతో కలిగి ఉండి నువ్వు నీ కర్మను ఆచరించాలి. అప్పుడే నువ్వు కర్మను యోగంగా భావించి నువ్వు కర్మను ఆచరించగలుగుతావు అనే దాని గురించి ఇక్కడ చెబుతున్నారు. కర్మను చెయ్యి, కర్మ ఫలం మీద నీకు ఆసక్తి లేదు అని చెబుతూ ఇప్పుడు అసలు ఆ కర్మను ఎలా చెయ్యాలి, ఏ స్థితిలో ఉండి చెయ్యాలి అంటే యోగ స్థితిలో ఉండి చెయ్యాలి. యోగ స్థితి అనంటే ఇక్కడ సమత్వ భావము కలిగి ఉండడము. సమత్వ భావము దేని పట్ల కలిగి ఉండడము? మనకు సిద్ధి పట్ల అలాగే అసిద్ధి పట్ల కూడా సమభావన కలిగి ఉండడము. సిద్ధ్య సిద్ధ్యోహ సమో భూత్వ, ఆ
సమత్వభావము కలిగి ఉండడమే యోగము అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోని 48వ శ్లోకంలో చెబుతున్నారు. నెక్స్ట్ సాంఖ్య యోగంలోని 49వ శ్లోకం. ధూరేణాహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయా. ధూరేణాహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయా. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ధూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఇక్కడ ముందుగా దూరేణ హ్యవరం అంటే మిక్కిలి నిమ్న శ్రేణికి చెందింది. నిమ్న శ్రేణికి అంటే ఇక్కడ తక్కువ స్థాయికి చెందినది. ఇది ఏది తక్కువ స్థాయికి చెందింది అంటే కర్మ. కర్మ అంటే ఇక్కడ కామకర్మ. కామకర్మ అంటే మనము ఏదైతే పని చేస్తున్నామో దానిని ఫలాపేక్షతో చేయడం. ఆ ఫలితం గురించి నీకు అటాచ్మెంట్ ఉండి, ఆ ఫలితం మీద నీకు ఆసక్తి ఉండి ఏ కర్మ చేసినా కూడా అది అలాంటి కర్మ నీకు చాలా తక్కువ స్థాయిలో ఉంది అనేది చెప్తున్నారనమాట. బుద్ధి యోగ ధనంజయ. బుద్ధి యోగము కంటే కూడా ఈ కామకర్మ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండేది అని చెప్తున్నారు. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవ. కాబట్టి నువ్వు అత్యంత శ్రేష్టమైన అత్యంత గొప్పదైన ఆ బుద్ధి యోగంని నువ్వు శరణాగతితో నువ్వు ఆ బుద్ధి యోగాన్ని వేడుకో. ఎందుకు అనంటే నీకు కామకర్మ నువ్వు ఆసక్తితో చేసే కర్మ కంటే కూడా నువ్వు బుద్ధి యోగము అంటే ఏంటి? ఇక్కడ సమత్వ బుద్ధితో ఉండడము. యోగము అంటే మనం ఇందాక నేర్చుకున్నాము, సమత్వ భావంతో ఉండడమే యోగం అనేది నేర్చుకున్నాము. అలాంటి సమత్వ బుద్ధితో ఉండడం అనేది అత్యంత శ్రేష్టమైన విషయం. కాబట్టి నువ్వు అలాంటి బుద్ధి యోగాన్ని శరణాగతితో వేడుకో. కృపణాః ఫలాహేతవః అంటే నువ్వు కేవలము కర్మను ఫలాపేక్షతో ఆసక్తితో చేసిన వాళ్ళు ఎవరు చేసినా కూడా అలాంటి వాళ్ళు కృపణ అంటే ఏంటి కదా? అత్యంత హీన స్థితితో ఉండడము అన్నమాట. కృపణ అనేది ఎవరైతే కర్మలను ఆసక్తితో చేస్తారో, ఫలం మీద ఆసక్తితో చేస్తారో వారు అత్యంత దీనులుగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏ కర్మ చేసినా కూడా దానిని ఆసక్తితో చేసినా లేదా ఫలం మీద ఆసక్తితో చేసినా కర్మ మీద ఆసక్తితో చేసినా కూడా అది అత్యంత దీనమైన స్థితి. దానికంటే అత్యంత గొప్పదైన స్థితి ఏమిటి అంటే కర్మను యోగంగా భావించి ఆ కర్మను బుద్ధి యోగంతో మనము ఆచరించాలి. ఆ బుద్ధి యోగంతో ఆచరించడము అంటే సమత్వ భావంతో ఆచరించడము అనేది ఇక్కడ చెప్తున్నారు. కామకర్మ చేస్తే ఎలా ఉంటుంది, నిష్కామ కర్మ చేస్తే ఎలా ఉంటుంది? కామకర్మ అంటే మనకి కర్మ ఫలితం గురించి ఆపేక్ష ఉండడం, ఆసక్తి ఉండడం. నిష్కామ కర్మ అంటే ఆ కర్మ ఫలితం గురించి నీకు ఎలాంటి ఆసక్తి లేకపోవడము, ఎలాంటి ఆపేక్ష ఆసక్తి లేకపోవడం, అది నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మ అనేది మనకి సమత్వ బుద్ధి ద్వారానే మనము కర్మను చెయ్యగలుగుతాము. సమత్వ బుద్ధి ద్వారానే మనము నిష్కామ కర్మను అనేది చేయగలుగుతాము. కాబట్టి నువ్వు గొప్పదైన ఆ బుద్ధి యోగాన్ని ఆచరించు, దానినే శరణు వేడు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోని 49వ శ్లోకంలో వివరించారు. నెక్స్ట్ సాంఖ్య యోగంలోని 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ
ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతీహ సమత్వ బుద్ధి గల పురుషుడు ఎవరైనా కూడా ఉభే సుకృత దుష్కృతే, ఉభే అంటే రెండు, సుకృత దుష్కృతే పాపపుణ్యాలు ఆ రెండిటి నుండి కూడా విముక్తి పొందగలుగుతాడు. తస్మాత్ యోగాయ యుజ్యస్వ, కాబట్టి నువ్వు కూడా ఆ సమత్వ బుద్ధిలో ఉన్న యోగము కొరకే నువ్వు కూడా యుజ్యస్వ ప్రయత్నించు. యోగ కర్మసు కౌశలము, ఆ యోగమే కర్మలలో కర్మల యందు నీకు ఆ నేర్పును కలిగిస్తుంది. కౌశలము అంటే నేర్పును కలిగించడం. నేర్పును కలిగించడము అంటే ఆ కర్మ బంధాల నుండి నిన్ను విముక్తుడిని చేస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నువ్వు సమత్వ బుద్ధితో నువ్వు నీ కర్మను ఆచరిస్తావో పాపం నుండి అలాగే పుణ్యం నుండి నువ్వు విముక్తుడివి కాగలుగుతావు. కాబట్టి నువ్వు ఆ బుద్ధి యోగాన్ని పాటించే ప్రయత్నము చెయ్యి. అదే నీకు కర్మబంధాల నుండి విముక్తి చేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోని 50వ శ్లోకంలో తెలియజేశారు. ఇక్కడ మనకి ఈ 3 శ్లోకాలలో మనము చూసుకుంటే మనకి మొత్తంగా సమత్వ భావం గురించి చెప్పారనమాట. సమత్వ భావము అంటే రెండిటి పట్ల, ఏ రెండిటి పట్ల అయినా నువ్వు సమానంగా తీసుకోగలగడం. మనం నిన్న చెప్పుకున్నాం కదా ద్వంద్వ స్థితి. ద్వంద్వ స్థితి అని అంటే రెండిటిని గురించి కూడా నువ్వు దాటుకొని రావాలి. నిర్ద్వంద్వం అంటే ఆ రెండు స్థితులలో నుండి నువ్వు దాటుకొని రావాలి అనే దాని గురించి చెప్పారు. ఇక్కడ సమత్వ భావం అంటే కూడా ఏ రెండిటిని అయినా కూడా నువ్వు సమానంగా తీసుకోగలిగే స్థితి నీకు రావడం. మరి అది నీకు ఎలా వస్తుంది అనంటే నువ్వు ఆ కర్మను చేయడము ఆసక్తిని విడిచి చేసినప్పుడే నీకు ఆ సమత్వ భావము అనేది కలుగుతుంది. మరి కర్మను చేసేటప్పుడు నువ్వు ఆసక్తిని ఎలా విడిచి ఆ కర్మను చేయగలుగుతావు? నువ్వు ఏ కర్మ చేసినా, మనము జనరల్ గా ఏ కర్మ చేసినా నాకు అందులో ఏం ఉపయోగం ఉంటుంది, నేను ఇది చేయడం ద్వారా నాకేం బెనిఫిట్ వస్తుంది, లేదా నా ఫ్యామిలీకి ఏం బెనిఫిట్ వస్తుంది అనే విధంగానే మనం చేసే ప్రతి కర్మ కూడా చేయబడుతుంది. నాకేం బెనిఫిట్ వస్తుంది, నాకేం ఉపయోగపడుతుంది, లేదా నేను దీని ద్వారా నేనేం లాభం పొందగలుగుతాను అనే క్రమంలోనే మనము కర్మను ఆచరిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే అలా నీ కోసం నువ్వు కర్మను చెయ్యకూడదని చెప్తున్నారు. మరి ఎవరి కోసం చేయాలి కర్మను? దేనిని ఉద్దేశించుకొని మనము కర్మను ఆచరించాలి అనంటే మనము ఆ దైవం కోసమే నువ్వు ఈ కర్మను చేస్తున్నావు, ఆ దైవానికి సరెండర్ అయ్యి నువ్వు ఈ కర్మను చేస్తున్నావు అని అనుకొని నువ్వు కర్మను ఆచరించాలి. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో నువ్వు దైవానికి సరెండర్ అవుతున్నట్టు. దైవానికి సరెండర్ అవుతుంటే నువ్వు ఆటోమేటిక్ గా నీ కర్మను ఆసక్తి లేకుండా ఆచరిస్తావు, అటాచ్మెంట్ లేకుండా నువ్వు ఆచరిస్తావు. కానీ మరి దీనిని ఇంకొంచెం సింప్లిఫైడ్ గా అర్థం చేసుకుందాం. మనము జనరల్ గా ఏ కర్మ చేసినా కూడా మన కోసమే చెయ్యాలి అనుకుంటాం. అది దాటుకొని దైవం కోసం చేయడము అనేది కొంచెం బిగ్గర్ ఆస్పెక్ట్, కొంచెం బిగ్గర్ థింకింగ్ అన్నమాట. దాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా మనం ఎలా చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను అంటే ఎవరు అని చెప్పుకున్నాం. ఇక్కడ నేను అంటే ఆత్మ అనేది మనకు ఆల్రెడీ సాంఖ్యయోగం ముందు నుంచి కూడా ఫస్ట్ ఆత్మ అనే దాని గురించే చెప్పారు. ఇక్కడ కర్మ అనే దాని గురించి కంటే ఫస్ట్ మనకి ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి కొంత వివరణ కొన్ని పదాల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆత్మ గురించి. సో మనకు అక్కడ ఏం నేర్చుకున్నాము? నేను అంటే శరీరం కాదు, ఆత్మ అనేది నేర్చుకున్నాము. మరి ఆత్మ అనేది ఏంటి అని అంటే ఇంకేం తెలుసుకున్నాము? ఆ పరమాత్మలో ఒక చిన్న పార్టే ఆత్మ అనేది తెలుసుకున్నాం. అంటే అదే దైవంలో ఒక చిన్న పార్టే మనము అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఈ చెయ్యి అనేది నేను అనుకుందాం.
నేను అంటే మీరు, మీ అందరూ కూడా, నేను ఇక్కడ స్నేహ లేదంటే మీరందరూ కూడా ఎవరికి వారు ఇక్కడ నేను చెయ్యిగా అనుకుందాం. ఈ మిగిలిన శరీరం అంతా కూడా ఆ దైవంగా అనుకుందాం. ఓకేనా? సో ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఇప్పుడు దీనికి తినాలనిపిస్తుంది. దీనికి ఈ చెయ్యి వరకే మిమ్మల్నిగా ఊహించుకోండి. ఓకేనా? ఇప్పుడు చెయ్యి ఏమనుకుంటుంది? నాకు అన్నం కావాలి. నేను తినాలి. నాకు మంచి న్యూట్రిషన్ కావాలి. నేను ఎదగాలి. నేను బాగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. సుఖంగా ఉండాలి. ఇవన్నీ కూడా చెయ్యి అనేది అనుకుంటుంది. ఓకేనా? సో ఈ చెయ్యి ఏం చేస్తుంది? నేను బాగా తినాలి. నేను బాగా న్యూట్రిషన్ కావాలి అని చెప్పి ఫుడ్‌ని ఏం చేస్తుంది చెయ్యి? దాని లోపలికి ఇమిడించుకోవడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ తనకి ఈ చెయ్యికంతా కూడా ఫుడ్‌ని బాగా పూసింది. పూయడం ద్వారా దాని లోపలికి వెళ్తుందా ఫుడ్? దీనికి న్యూట్రిషన్ వస్తుందా అంటే రాదు గదా! చెయ్యికి డైరెక్ట్‌గా నువ్వు ఫుడ్‌ని అంటించుకోవడం ద్వారా నీకు చెయ్యికి న్యూట్రిషన్ వస్తుందా? రాదు. లేదా నువ్వు సరే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిందనమాట. నెక్స్ట్ లెవెల్‌కేంటి? దాన్ని కట్ చేసి దాని లోపలగా డైరెక్ట్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేసింది. అప్పుడు నీకు న్యూట్రిషన్ దానికొచ్చిందా? రాలేదు. కానీ నిజంగా దానికి న్యూట్రిషన్ రావాలి. అది ఎదగాలి. అది సుఖంగా ఉండాలి. అది సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే నిజంగా చేయవలసిన పనేంటి? ఆ చెయ్యి ఫుడ్‌ని పట్టుకొని నోట్లోకి పెట్టాలి. నోట్లోకి పెట్టి శరీరంలోకి పంపించినప్పుడే ఈ చెయ్యికి కూడా న్యూట్రిషన్ వస్తుంది. అలాగే నువ్వు చేసిన కర్మను కూడా నీ కోసం కాకుండా ఇక్కడ ఈ శరీరం అంతా ఏంటి? దైవం. మరి ఆ దైవం కోసం చేసినప్పుడు ఫుడ్ అనేది నీ శరీరానికి ఇస్తున్నావు. ఆ దైవానికి ఇస్తున్నావు. కానీ ఇండైరెక్ట్ గా నీకు న్యూట్రిషన్ నీకు కూడా వచ్చింది. చెయ్యి అక్కడ ఎదిగింది. చెయ్యి సుఖంగా ఉంది. ఆనందంగా ఉంది. ఎప్పుడు ఆనందంగా ఉంది? తన కోసం చేసుకున్నప్పుడు, తన మీద ఫుడ్ పూసుకున్నప్పుడు, లేదా తన లోపల ఫుడ్ దాచుకున్నప్పుడు ఆనందంగా ఉందా? దానికి న్యూట్రిషన్ అందిందా? లేదు కదా! దానికి అన్నంని ఎప్పుడైతే నోట్లో పెట్టి శరీరంకి అందించిందో అప్పుడే తనకి కూడా న్యూట్రిషన్ వచ్చింది. అలాగే మనం ఇప్పుడు చిన్నగా ఆలోచిస్తే నా కోసమే చెయ్యాలి అని అనుకుంటాం. కానీ ఆ చిన్న థింకింగ్ నుండి పెద్ద థింకింగ్ లోకొచ్చి ఎప్పుడైతే ఆ దైవం కోసం నువ్వు చెయ్యాలి అనుకుంటావో, ఆ దైవం కోసమే నువ్వు చేస్తావు. అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు కూడా న్యూట్రిషన్ వస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఆ దైవానికి సరెండర్ అయ్యి చేస్తావు. నిష్కామంతో చేస్తావు. అటాచ్‌మెంట్ లేకుండా చేస్తావు. ఆసక్తి లేకుండా చేస్తావు. ఎందుకంటే నువ్వు ఆ దైవం కోసం చేస్తున్నావు కార్యం. దైవం కోసం చేసినప్పుడు నువ్వు అందులో ఏమి లభించినా కూడా నీకు నీకింకా ద్వంద్వ స్థితి నువ్వు దాటుకొనొస్తావన్నమాట. ఎందుకంటే నీకు ఆ ద్వంద్వం అనేది కనిపించదు. అక్కడ నువ్వు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ వస్తావు. నువ్వు చేసే ప్రతి ఆహ్, కర్మ కూడా నువ్వు అది అది సాధ్యపడినా, అసాధ్యపడినా నీకు ఎలాంటి భావన ఉంటుంది? నువ్వు దైవం కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు, ఓకే. ఇది సాధ్యపడింది అంటే ఓకే. దైవము అలాగే కోరుకుందేమో అని అనుకుంటావు. లేదా అది జరగలేదు అనుకో. ఓకే. దైవం ఇలా జరగకుండా ఉండడమే కోరుకున్నారేమో అని అనుకుంటావు. అప్పుడు నువ్వు నీ పట్ల నువ్వు ఇంకా ఎలాంటి భారము, ఎలాంటిది కూడా నువ్వు తీసుకో. ఎందుకంటే దైవానికి సమర్పించి నువ్విక్కడ కర్మ అనేది చేస్తున్నావు కాబట్టి. సో, ఆ థింకింగ్ అనేది మనం నా కోసమే చెయ్యాలి అనుకునేది ఎంత చిన్నగా మనం ఆలోచిస్తున్నాము అనంటే, చెయ్యికి డైరెక్ట్‌గా ఫుడ్ పూయడం ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వము అనేది మనం కూడా కేవలం నా కోసమే చేస్తున్నాను, లేకపోతే నా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాను అనే భావనతో కర్మ చేయడం కూడా అంతే మూర్ఖత్వం అన్నమాట. మనం ఎప్పుడైతే నిజంగా చేత్తో ఫుడ్‌ని శరీరానికి మొత్తానికి అందించామో, అప్పుడే మనకి కూడా న్యూట్రిషన్ ఒస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం చేసే ప్రతి కర్మను దైవానికి సమర్పించి చేస్తున్నప్పుడే మనం గూడా ఎదగగలుగుతాము. మనకక్కడ ఈ చెయ్యికి శరీరమంతా కనిపించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని నిజంగా అది అర్థం చేసుకొని, ఆ శరీరంలోకి ఆ ఫుడ్‌ని ఇస్తుందో, అప్పుడే తనకి కూడా న్యూట్రిషన్ ఒస్తుంది. అలాగే మనం కూడా మనకు ఆ దైవం ఏంటి? ఎక్కడున్నాడు? ఏంటి? ఇదంతా మనకి కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఈ శరీరం మొత్తంలో చెయ్యనేది ఎంత చిన్న పార్టో, ఈ సృష్టి మొత్తంలో ఆ దైవత్వంలో కూడా మనమనేది అంత చిన్న పార్ట్ అనేది మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం.
పరమాత్మలో ఒక చిన్న పార్టే ఆత్మ అనేది చెప్పుకుంటూ వచ్చాం కదా. కాబట్టి ఆ పరమాత్మ మనకి కనిపించకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే అందులో జ్ఞానాన్ని అర్థం చేసుకొని, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని, దానిని ఫీడ్ చేయడానికి ట్రై చేస్తామో, అప్పుడే మనం కూడా ఎదగగలుగుతాం. దానికి ఫీడ్ చేస్తూ ఉండడము అంటే, నువ్వు చేసే ప్రతి కర్మను కూడా దైవానికి సమర్పిస్తూ చెయ్యడము. అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు చేసే పని పట్ల నీకు ఆసక్తిని విడిచిపెడతావు. అటాచ్‌మెంట్ విడిచిపెడతావు. ఎందుకంటే నువ్వు అక్కడ ఆ దైవానికి సరెండర్ అయిపోయావు. సరెండర్ అయినప్పుడు నీకు నీకక్కడ ఏ కర్మ చేసినా దానికి ఫలితం ఏమొచ్చినా కూడా అది నీకొచ్చింది అనుకోవు గదా! నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. నీకే వచ్చింది అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ దైవం నీ ద్వారా చేపిస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఫలితం కూడా దైవానికే ఎళ్తుంది. నీకు వెళ్ళదు గదా! దైవానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా నీకు దాని పట్ల ఎట్లాంటి అటాచ్‌మెంట్ ఉండదు. దాని రిజల్ట్ ఏదొచ్చినా కూడా నువ్వు నువ్వుగా తీసుకోవు కాబట్టి నువ్వు చేసే ప్రతి కర్మను కూడా అటాచ్‌మెంట్ విడిచిపెట్టే చేస్తావు. సో, ఈ 3 శ్లోకాలలో మనం నేర్చుకున్న సమత్వ బుద్ధి అనేది మనము ఎలా ఆచరించగలుగుతాము అనంటే, మనం చేసే కర్మలలో ఆసక్తిని విడిచి చేయడం. మరి అది ఎలా సాధ్యపడుతుంది అనంటే, ఆ కర్మను నువ్వు దైవానికి సమర్పిస్తూ సరెండర్ అయ్యి చేయడం ద్వారానే, నువ్వు చేసే ప్రతి కర్మను దైవానికి సరెండర్ అయ్యి చేయడం ద్వారానే నువ్వు ఆ ఆసక్తిని అనేది విడిచిపెట్టగలుగుతావు. ఆసక్తిని విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా నీకు ఆ ఫలితం అనే దాని గురించి నువ్వు సమానంగానే తీసుకోగలుగుతావు. ఓకేనా? ఇది సమత్వ బుద్ధి గురించి మనం ఈరోజు చెప్పబడిన 3 శ్లోకాలు. ఆ సమత్వ బుద్ధిని మరి అలాగే దీనిని ఇక్కడ కామకర్మకు కంపేర్ చేసి, ఈ కామకర్మ అనేది అత్యంత అల్పమైనది. అంటే చాలా తక్కువ స్థాయి. తక్కువ స్థాయిలో ఉంది అన్నమాట. మనం ఏ కర్మ ఒకవేళ ఫలితం ఆశించి చేసేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. కానీ ఈ బుద్ధి యోగం అనేది చాలా అత్యంత ఉన్నతమైన స్థాయి కాబట్టి నువ్వు కూడా ఆ సమత్వ బుద్ధిని పాటించు అర్జున అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఇక్కడ అర్జునుడు చెప్పే ప్రతి మాట మనకి అన్వయించుకుంటూ మనము పాటించాలి. కాబట్టి మనం కూడా సమత్వ బుద్ధి గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని దానిని పాటించే ప్రయత్నము చేద్దాము. ఇదందరూ కూడా మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి తదుపరి శ్లోకాలు మళ్ళీ మనము రేపు తెలుసుకుందాము. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాము. అంతవరకి సెలవు. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.